సర్వశిక్ష అభియాన్ సంబంధించి దాదాపుగా 21,000 మంది మరి వాళ్ళ ఆందోళన చేస్తూ ఉన్నారు, వాళ్ళకి జీతాలు దక్కట్లేదని చెప్పి. దీనికి సంబంధించి 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ జీతభత్యాలకు సంబంధించి 60% కేంద్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లిస్తుంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా భారం పడినటువంటి పరిస్థితి లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయాల్సినటువంటి ఆ 40% కూడా విడుదల చేయకపోయేసరికి వాళ్ళకి సరిగ్గా జీతాలు రావట్లేదు. వాళ్ళు ఇవాళ ఆందోళన బాట పట్టారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సినటువంటి సొమ్ము కూడా కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన 60% నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కూడా చెల్లించకపోయేసరికి ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఒక అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, ఇవాళ మున్సిపల్ శానిటరీ కార్మికులు కానివ్వండి, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు కానివ్వండి, 104, 108 సిబ్బంది కానివ్వండి, ఇట్లా వీళ్ళందరూ కూడా తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే కనీసం వాళ్ళతో వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చేటటువంటి కనీసం ప్రయత్నం చేయకపోగా ఇవాళ వాళ్ళపైన ఎస్మా చట్టాలు ప్రయోగించి వాళ్ళ ఆందోళనల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉంది. రెండో పక్కన తమ విలాసాల కోసం ఇవాళ ఒక్క రిషికొండ ప్యాలెసే కాదు, మీరు చూసినట్లయితే తమ ప్రకటనల కోసం చేసినటువంటి ఖర్చు ఎంత? ప్రజాధనం మొత్తం సొంత పత్రికకే, ఒక్క సాక్షి పత్రికకే ఇవాళ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ఎంత దోచిపెట్టారు? ఎన్ని వందల కోట్లు దోచిపెట్టారు సార్? ఇవాళ మీ ప్రకటనల దుబారా ఖర్చు ఎంత? ఇవాళ మీ ప్యాలెస్ల ఖర్చు, మీ ప్యాలెస్లో విలాసవంతమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవటం కోసం మీరు చేసేటటువంటి ఖర్చు, ప్రకటనలకి మీరు తగలేసేటటువంటి సొమ్ము, అదేవిధంగా రంగులపై ఉన్న శ్రద్ధ పేదలపై ఏది? ఇవాళ రంగులకే కొన్ని వేల కోట్లు తగలేశారు కదా సార్, మీరు రంగులకు తగలేశారు. ప్రకటనలకి ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు అడ్వర్టైజ్మెంట్లకి దాదాపు 1000-1500 కోట్లు దానికి తగలేశారు, రంగులకు తగలేశారు, మీ ప్యాలెస్లకు తగలేశారు. ఇవాళ ఒక్క రిషికొండ ప్యాలెసే కాకుండా మీరు గతంలో మీ తాడేపల్లి ప్యాలెస్ బ్యూటిఫికేషన్ దానికోసం మీరు ఇచ్చినటువంటి జీవోలు, తాడేపల్లి ప్యాలెస్ బ్యూటిఫికేషన్కి డబ్బులు తగలేస్తారు. ఇడుపులపాయలో మీ ప్యాలెస్ కోసం డబ్బులు తగలేస్తారు. ఈ రకంగా మీ ప్యాలెస్ల ఖర్చు కానివ్వండి, మీ ప్రకటనల ఖర్చు కానివ్వండి, మీ రంగుల పిచ్చకి మీరు తగలేసినటువంటి ఖర్చు కానివ్వండి, వీటన్నిటినీ పోల్చుకుంటే ఇవాళ ఆందోళన చేస్తున్నటువంటి వివిధ వర్గాల డిమాండ్ల విలువ ఎంత సార్? ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం. ఇవాళ తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్నటువంటి వివిధ వర్గాల డిమాండ్ల మొత్తం విలువ కూడా మీరు తగలేసినటువంటి సొమ్ములో సగం కూడా చేయదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నేను రిషికొండ ప్యాలెస్ ఉదాహరణ చెప్పాను. అంగన్వాడీ వర్కర్స్కి సంబంధించి తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా చెల్లించాలన్న మీ హామీ నెరవేర్చాలంటే మీకు అదనంగా నెలకి 33 కోట్లు మాత్రమే భారం పడేది, సంవత్సరానికి కేవలం సుమారు 390 కోట్లు. కానీ ఒక్క రిషికొండ ప్యాలెస్కే మీరు ఎంత తగలేశారు? 433 కోట్లు. సో ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం, అంగన్వాడీ వర్కర్స్ యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ విలువ మీ రిషికొండ ప్యాలెస్ అంత కూడా చేయదండి. అంటే 1,10,000 మంది జీవితాలు ఇవాళ మీ రిషికొండ ప్యాలెస్ విలువ కూడా చెయ్యట్లా మీ దృష్టిలో. 1,10,000 మంది జీవితాల కంటే ఇవాళ మీ ప్యాలెసే మీకు ముఖ్యమైపోయిందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీ ప్యాలెస్కు మాత్రం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడానికి మీ దగ్గర ఉంటాయి, మీ ఖజానాలో సొమ్ములు. కానీ అంగన్వాడీ వర్కర్స్ దగ్గరికి వచ్చేసరికి పేదరుపులు అరుస్తారా? ఎస్మా చట్టాలు ప్రయోగిస్తారా? అందుకనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని చీకొడుతూ ఉన్నారు.
ఇవాళ దయచేసి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ. వేల కోట్ల రూపాయలు భారాలు మోపే ప్రయత్నాలు జరగట్లా. ఇవాళ న్యాయబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని మాత్రమే వారు కోరుతూ ఉన్నారు. ఏ అరబిందో వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? మీ బినామీ అరబిందో దగ్గర డబ్బులు లేవా అని అడుగుతూ ఉన్నాం. ప్రతి నెల టెన్షన్గా జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు? 104, 108 సిబ్బంది వాళ్ళ సమ్మె చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 188 కోట్లు ప్రతి సంవత్సరం అరబిందోకి మీరు దోచిపెడతా ఉన్నారా లేదా? ఆ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? రెండో పక్కన రామాయపట్నం పోర్టు, సోలార్ పవర్ పార్కులు, మీ ఇష్టానుసారం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విలువైనటువంటి ఆస్తుల్ని కనీసం 108 సిబ్బందికి జీతాలు కూడా చెల్లించినటువంటి ఒక కంపెనీకి మీరు కట్టబెడతారా? మీ బినామీ కంపెనీకి. దీనికేం జవాబు చెప్తారని అడుగుతా ఉన్నాం. సర్వశిక్ష అభియాన్ మీరు చెల్లించాల్సినటువంటి 40% వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎందుకు చెల్లించట్లేదు? 60% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉంటే 40% మీరు దేనికి చెల్లించలేకపోతా ఉన్నారు? అంటే ఆ డబ్బులు కూడా మింగేటివేనా? ఇవాళ అందుకని వాళ్ళు ఆందోళన బాట పట్టారు. మున్సిపల్ కార్మికులు ఇవాళ చెత్త మీద కూడా పన్నేసినటువంటి మీ చెత్త ప్రభుత్వం ఇవాళ అదే చెత్తని ప్రతిరోజు ఆ చెత్తని ఎత్తిపారేస్తూ ఇవాళ మన నగరాల్ని, పట్టణాలని, గ్రామాలని పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి ఇవాళ మున్సిపల్ శానిటరీ వర్కర్స్ పైన ఇవాళ మీరు లాఠీ చార్జీలు చేయిస్తారా? విచక్షణారహితంగా కొట్టేస్తారా? ఏమైపోయిందండి? చెత్త మీద పన్ను డబ్బులను ఏం చేస్తూ ఉన్నారు మీరు? కోవిడ్ సమయంలో ప్రాణాలకి తెగించి పనిచేసినటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్తో మీరు వ్యవహరించినటువంటి తీరదేనా? దాదాపు 50 మంది ఆ రోజున మరణిస్తే కనీసం రూపాయి కూడా వాళ్ళకి వాళ్ళ ఎక్స్గ్రేషియా చెల్లించలేదు మీరు. మీది పేదల పక్షపాత ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం. మీరు ఉపన్యాసాలు చెప్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి పెత్తందారు ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈ దేశంలోనే అతిపెద్ద పెత్తందారు జగన్మోహన్ రెడ్డి. కొన్ని వందల వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి పెత్తందారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇటువంటి ఎస్మా చట్టాలు ఎన్ని ప్రయోగించినా, పోలీసులతో ఈ రకంగా మీరు దాడులు చేయిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ సహించదు. ఇవాళ ఆందోళన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడి పక్షాన మేము నిలబడతాం. ప్రతి ఒక్క ఉద్యోగస్తుడి పక్షాన మేము నిలబడతాం. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు లేవా? ఎన్ని విభజన సమయంలో 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మీలాగా దుబారా ఖర్చు చేయలేదు కాబట్టి ఆ రోజున అన్ని వర్గాల్ని సంతృప్తిపరచగలిగాం. అంగన్వాడీ వర్కర్స్కి 6,000 రూపాయలు జీతాన్ని పెంచగలిగాం. 1,10,000 మందికి 6,000 రూపాయలు చొప్పున పెంచడం అంటే నెలకి 60 కోట్లు, సంవత్సరానికి 720 కోట్లు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నీలాగా బేదరుపులు అరిశారా? నీలాగా ఎస్మా చట్టాలు ప్రయోగించారా? నీలాగా లాఠీ చార్జీలు చేయించారా జగన్మోహన్ రెడ్డి? ఆయన నీలాగా తన విలాసాల కోసం చంద్రబాబు నాయుడు గారు డబ్బు దుబారా చేయలేదే. ప్రకటనల పిచ్చకి, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లకి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు డబ్బులు తగలేలేదే. రంగుల కోసం ఏ రోజు వేల కోట్ల రూపాయలు తగలేలేదే చంద్రబాబు నాయుడు గారు. ఆయన అటువంటి దుబారా ఖర్చులు చేయలేదు కాబట్టి అన్ని వర్గాల్ని ఆయన సంతృప్తి పరచగలిగారు. అన్ని వర్గాల్ని కూడా సంతోషంగా ఉంచగలిగారు. అన్ని వర్గాలకి న్యాయం చేయగలిగారు. కానీ ఈ రోజున నీకు ఆ శ్రద్ధ లేదు కాబట్టి, నీకు అటువంటి ఆలోచనలు రావు కాబట్టి ఇవాళ మహిళలను కూడా చూడకుండా మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో ఒక మంత్రిగా ఆయన దగ్గరికి అంగన్వాడీ మహిళలందరూ వెళితే లాఠీ చార్జ్ చేయించి ముసలి వాళ్ళను కూడా చూడకుండా చిత్తగొట్టిస్తారా? వారి ఉసురు ఖచ్చితంగా నీకు తగులుతుంది జగన్ రెడ్డి. భూస్థాపితం అయిపోతావు రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా. ఇంతమంది కన్యలకి కారకుడైనటువంటి నిన్ను ఎవరు కూడా వదిలిపెట్టరు. ఇంతమంది కడుపు మాడిస్తున్నటువంటి నిన్ను ప్రజలెవరు కూడా వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ఉండదు.
కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం, డబ్బు లేక కాదు, ఒక పక్కన లక్షల కోట్ల రూపాయల అప్పు, రెండో పక్కన వేల కోట్ల రూపాయల దుబారా తన సొంత విలాసాల కోసం. డబ్బు లేక కాదు, మనసు లేక, ప్రజలకి న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి లేక, యూజ్ అండ్ త్రో, వాడుకుని వదిలేయటమే కదా జగన్మోహన్ రెడ్డి నైజం. ఆ రోజున ఓట్ల కోసం వాడుకున్నాడు, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, అది ఇస్తా, ఇది ఇస్తానని చెప్పి. ఇవాళ ఆయన పదవీ కాలం పూర్తయ్యే సమయంలో, ఏమయ్యా మీ పదవీ కాలం కూడా పూర్తయిపోతుంది, ఏమైంది మీరు ఇచ్చినటువంటి హామీ అని చెప్పి వాళ్ళు అడిగేసరికి ఈయనకి పట్టరాని కోపం. లాఠీ చార్జీలు చేయిస్తాడు, ఎస్మా చట్టాలని ప్రయోగిస్తారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క దుర్మార్గపు నైజం. ఈ వాస్తవాల్ని దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించండి. ఇవాళ మరీ ముఖ్యంగా ఆందోళన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము హామీ ఇస్తున్నాం, ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు నెరవేర్చడానికి అన్ని రకాలుగా ప్రయత్నం జరిగి తీరుతుంది. తప్పనిసరిగా మీ అందరితో ఖచ్చితంగా మా పార్టీ నాయకులు సమావేశం అవుతారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మా పార్టీ నాయకులు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కానీ, మా సీనియర్ పాలిట్ బ్యూరో సభ్యులు కానీ, మరి మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వీరందరూ కూడా మీకు సంఘీభావాన్ని తెలియజేశారు. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి మద్దతు ప్రతి జిల్లాలో, ప్రతి ఊరిలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో మీకు మా పార్టీ మద్దతు ఉంటుంది. మీ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల సాధన కోసం మీరు చేస్తున్నటువంటి ఉద్యమానికి మా పార్టీ పూర్తి సహకారాన్ని అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.